మనం ఇద్దరు పోయినప్పుడు మరి ఇద్దరం పోవాలి అలా కాడికి అంతేనా? జనకానికి వందనము ఇద్దరిని వనహైవారానికి ఆటలు పాటలు ఆడుకొని రమ్మని చెప్పిన క్షేమంగా పోయి వచ్చినారా తల్లి? ఎక్కడ క్షేమం తల్లి? మొత్తం కిజినిచ్చి మీ దాకా అంతే కాదు గది నేను చెప్పమన్నారే మంచి నేనున్నా నువ్వు దాచిన ముచ్చట కాదు అర్థం వస్తే జర్ర ఊరికెక్కి జర్రా నువ్వు ఆడే జరా అర్థం మరి నువ్వు చెప్పినాక నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన చెప్పని మీరు జనకు అలారమీకు జనకు అలారమీకు మీరు నేను ఆటలు ఆడి పాడని వచ్చాను. మీ వచ్చినంత మాత్రాన మీ ముఖం చూడక కొద్దిగా చిన్నపోయింది. ఎందుకో నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఆడు పోయి వస్తానని అనుకుంటురా రాదని అనుకుంటురా? మీరు అనుకుంటుంది చూస్తున్నాం. మీ యొక్క అమ్మాయినా గాని నేనైనా గాని మనం ఒక పరిణయం చేయడానికి దేశాలు వెతుకుతున్నాం తల్లి. నీకు తగ్గ వరుడు దొరకాలంటే ఎక్కడ మీ తోడు చెప్తున్నా. మీరు ఎందుకు అదేనా బ్రహ్మదేవుడు నా లగ్నముకు మీరు ఎందుకు చింత చేస్తున్నారు? టైం వచ్చినప్పుడే వస్తుంది. నీ వంతున ఎట్ట రాసిందో అదే కలిసి వస్తుంది. కానీ మీరు ఎందుకు తొందరపడుతున్నారు? నీకు అలాంటి విషయం అయితే ఏలాంటిగా లేదు కదా. నువ్వు సంగతి చెప్పు స్వామి. అంటే మంచి క్లాసులే మంచి బల్లే మంచి పాస్ అవుతుంది. ఎక్కడ బాధలేదు ఎక్కడ కాదు. నువ్వు తెలుసు నేను చెప్పాను.
ప్రణయం వచ్చి ఆ యొక్క పెళ్ళిడికి వచ్చి పెళ్ళిడికి వచ్చి ఇంట్లో ఉంటే ఆ చూసిన వాళ్ళు ఏమన్నారు? నాకు కూడా ఈడు చూసే జనం అంతా ఏమంటారు అంటే ఈడు ఏదైనా బిడ్డని ఇంట పెట్టుకొని ఈ యొక్క వీళ్ళేమో పెద్దగా ఏమొచ్చారు రాజులని ఎదుగుతున్నారు మా ఇలో బతుకుతాండి. అందుకే మేము చూస్తున్నాం కదా. ఆ యొక్క భగవంతుడు ఎట్లా చూపించాడు? రోజులు బ్రహ్మదేవుడు శివశంకరుడు ఎప్పుడే బస్ ఎక్కగలవు ఎప్పుడే పోయేది తెలియదు. ధరణి సిద్ధాలూరి పవరి తాముని పురకు తాముని యొక్క పదరు వరకు సిద్ధాలూరి పవరి తాముని కానీ నేను ఏం నేరం చేయలేదు, చేస్తే మటుకు మీకు చెప్తాను. చేసిన వాళ్ళు చెప్తారా తల్లి? నేను చెప్తాను తప్పది. ధర్మాత్తుడు ధర్మాత్తు తల్లి చెలివాణి ధర్మాత్తుడు ఎత్తగలరు మీ ఆ బిడ్డను కానీ ఒక్కొక్కరు తప్పు చేయలేదని మనం ఉంచుకోవద్దు కదా తల్లి. పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి చేయాలి కదా. మంచి భక్తురాలు. నేను ఎమ్మడే ఉంటా క్లాస్ నుండి మీ ఇద్దరు వస్తానే. గంగదేవి గంగదేవి ఏ బల్లె పోయినా మీ ఇద్దరు వస్తానే. అన్నం తిన్నా తారదాయినా బోధిన్నా నీకంటే కదా చెలివాణి నా సంగతి చెప్తా. మరి కలిపి చెప్పు నువ్వు. తప్పది స్వామి. నీ బిడ్డే నా బిడ్డ అటువంటి పతిమతరాలు పతిబంధరాలు కాకుండా పొద్దుకి ఇంటికి రా. ముళ్ళ నిండి నా చెవిలో పడాలన్నట డబ్బులు.
చెప్పుకుంటా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు చెప్పనా? చెప్పు తల్లి. నారగడి వెళ్ళి ఏడెళ్ళి రెండా ఇది దాని దాటితే ఇంకేముంటది అమ్మా? దాని దాటితే పొడిచాడు పోతరాంపల్లి అని పొడిచాడు. ఆ నుంచి నెమ్మాని తొండ్లాయి గూడెం వామ్మో ఇల్లు చెప్తావా? తుమ్మరగూడెం వామ్మో అక్కిన పెళ్లి వామ్మో చెప్పుకుంటే ఈ కక్కరానికి వచ్చినమ్మా. వామ్మో పొడిచాడు చెప్పవా నువ్వు? అన్ని చెప్తా పొడిచాడు కూడా అన్ని చెప్తా. నాకు కూడా చెప్పు. మొత్తం పక్కగా అవుతున్నా ఎందుకో. ఓ ఓ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? ఎక్కడ చెప్తా? పోయి రావాలి పక్కరా మధ్యరా పక్కరానా? నేను చెప్పొద్దా? ఎక్కువ అని అంటారు కదా వాళ్ళని పక్కరా రానా? ఎరుక చెప్తాను జరగబోయేది చెప్తా జరిగింది చెప్తా వామ్మో నిన్నది చెప్తా ఇవాళ తిన్నది చెప్తా వామ్మో వామ్మో నీ ఎంతమంది వాడికి చెప్తావా? వామ్మో తల్లి ఇక్కడ రమ్మంటారు తల్లి. తల్లి ఓ తల్లి ఇక్కడ రమ్మంటారు కదా. ఎక్కడ చెప్తున్నాడా? ఇక్కడ చూసుకుంటారా? చేయి గురించి చెప్పు. అయితే మీ రాణి గారు ఆ ఎనకలానే అక్కడ వాడవాడ తిరుగుతుంది. మా బిడ్డకు చెప్పాలని నేను పంపించిందా? ఎక్కడ పంపించారు? గట్ల చెప్పరా బిడ్డ? ఎక్కడ చెప్తావా నువ్వు? అన్నీ చెప్తా తల్లి. ఎట్లా చెప్తావు? ఉన్నట్టు చెప్తావా? ఎట్లా చెప్తావమ్మా? ఉన్నట్టు చెప్తావా అమ్మా? ఉన్నట్టు చెప్తా లేనట్టు చెప్తా నిన్న జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా. మామూలు గారికి ఓ కూడా చెప్పవా? జరకాలమ్మా ఎటువంటి వస్తీవో ఓ జరకాలమ్మా మా జరకాలమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అయితే నీ ఊరేంది? నీ పేరేంది? చెప్పిందా నేను మీది ఏ ఊరు ఏ పల్లె ఎక్కడి నుంచి వస్తున్నావా అని నువ్వు అంటున్నావా? అవునా? నేను చెప్తాను. ఉండవా? మధ్యలో ఎక్కడ చెప్తావా? మాది కైలాసము మందారగిరియో మందారగిరియో మా పట్నం అయినా ఆ మంగళగిరి పట్నం అంటారు కదా. నేను సోది చెప్పుకుంటూ వస్తున్నా. నా పేరు ఎరకల నాంచాడు. ఓ మీకు మంగళగిరి పట్టణమా? చెప్పు. పిల్లలంటారమ్మ నా తోలిదరపా, ప్రేమ తోలిదరపా. పిల్లలంటారమ్మ ప్రేమ తోలిదరపా, నా తోలిదరపా. నాదునే పేరేమో నా గోదరపమ్మ, నా గోదరపమ్మ. నాదునే పేరేమో నా గోదరపమ్మ, నా ఓ ఎరగలవా? అమ్మా నువ్వు ఆ పిల్లలైతే మంది నీకు అది నాగుడు ఎవరుంటాడు ఆయన పేరేంటి అని చెప్పు కదా. అమ్మా ఆయన అంటే ఈ నీకెందుకమ్మా? కర్మ కాలం బాలేక నీ బిడ్డకి ఎరక చెప్పాలి. కాంతగారి నీ ఎరక చెప్పాలి కదా. ఈ పిల్లలు తల్లు నీ మొగడెవరు? నీ మొగడు ఆడవాడు మరి ఇప్పుడు చూసి మంచి కరెక్ట్ చెప్తున్నా లేకపోతే దొంగలా మంచోళ్ళ అని తెలుసుకోవాలి అమ్మా. స్వామి దీపావళి పడడానికి కావాలి జీవులు నీకెందుకమ్మా? నీకెందరు పిల్లలు? ఆ నీ ఏ పిల్లలు ఊరు? తల్లులు, ఏంటమ్మా నీకు? నీకు ఆ,
మంచిగా చెప్తావా చెప్పవా? అయితే అట్లా ఉన్నది అమ్మా. మీది ఏ ఊరు? నీకెంతమంది పిల్లలు? ఎంతమంది మొగలు? ఎంతమంది మొగలు? అన్ని చెప్పాలి అమ్మ మరి. అయితే అన్ని చెప్తే నేను వస్తుంది. మరి నలుగురు మొగోళ్ళు, ముగ్గురు మొగోళ్ళు, నలుగురాడోళ్ళే, నలుగురాడోళ్ళే. నువ్వు అడిగినందుకు నాకు ముగ్గురు మొగోళ్ళు. ముగ్గురు మొగళ్ళు? ముగ్గురు మొగోళ్ళు. మొగోళ్ళా? నీ మొగళ్ళు అనుకుంటున్నా. నలుగురు ఆడోళ్ళు, ముగ్గురు మగ పిల్లలు అన్నట్టు. అయితే నా మొగలు నా మొగడు శివయ్య. శివయ్య ఈ ఎరక చెప్పుకుంటే ఇక్కడ వచ్చిన తల్లి. అట్టారా? సరే సరే నా చిక్క సంతోషమాయే సంతోషమాయే. చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అయితే ఇవన్నీ చెప్తుంటే నీకు చాలా సంతోషం అవుతుంది. అయితే నా లేక లేక ఒక బిడ్డ ఉంది. ఆమెకు సోది చూసి ఒకడు ఎక్కడ దొరుకుతాడు? ఏ ఉంటాడు? మంచి ఎట్లా రాక ఉందా? పెళ్లి అవుతుందా కాదా? పెళ్లి అవుతుందా లేకపోతే ఉగాది వెళ్తారా? అది చెప్పాలి కదా. అయితే ఈమె ఇప్పుడు వాళ్ళ బిడ్డ యొక్క జాతర అయితే లేక లేక ఒక బిడ్డ ఉంది. ఈ సంవత్సరం పెళ్లి అయితే పెళ్లి చేయాలనుకుంటున్నావు. పెళ్లి చేయాలనుకుంటున్నావు. ఎక్కడ సంబంధం తిరిగినా దొరుకుతలేదు. లేడు. అయితే కాదని అడుగుతున్నావు. నేను చెప్తా కదా తల్లి. ఓ గంగమ్మ కూతురా అమ్మాయ వస్తా బాగుంటుంది. లేదు కాకుండా పొద్దుకాల ఒక 90. ఓ గంగమ్మ చెప్పు మన వెనకలో వచ్చింది మంచిగా చేసి చూస్తాడు. నీ జాతకం చూపిద్దా అమ్మ? తల్లి గారు తల్లి సరే సరే నా జాతకం బాగుందా బాగా చూపిస్తున్నావు. సరే నాకు